రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ఎంపీ గురుమూర్తి, మిథున్ రెడ్డి సోదరి శక్తిరెడ్డి, అభినయారెడ్డి ములాఖాత్ అయ్యారు. రాఖీ పండుగ రోజు కూడా మిథున్ రెడ్డికి తన సోదరి రాఖీ కట్టడానికి అనుమతించడం లేదంటూ కూడా ఎంపీ గురుమూర్తి ధ్వజమెత్తారు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్లను సైతం జైలు అధికారులు అమలు చేయడం లేదని కూడా ఆరోపించారు. లోక్సభ సభ్యుడిగా ఆ అక్క మిథునన్న ఒక రాఖీతో పాటు ఏదైనా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాము. హైట్ని కూడా అడ్డుకునే పరిస్థితి. వీటన్నిటిని అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉన్నది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. లోపల తనకు కూడా కనీస సౌకర్యాలు కూడా మామూలుగా అతను సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఎంపీ గారు. సో ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా అడుగడుగున అడ్డుకోవడం, ఇంటి భోజనాన్ని, కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఇలాంటివి రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇది తప్పు, కరెక్ట్ కాదు. అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు లిక్కర్కి సంబంధించి తప్పులన్నీ చేసింది కూడా కూటమి ప్రభుత్వం. అప్పటి కూటమి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు అదే విధంగా 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే వాళ్ళు వ్యవహరించారో అదే విధంగా 2024 నుంచి 20 ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది, 24 తర్వాత కూడా.